హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే అసలు ఏం బాగోలేదండి. ఇప్పటికైతే మేమైతే సింగినగర్ నుంచి మేమైతే బయటపడ్డామండి. ఆ వరద నీరు అది మీకైతే వీడియోస్ అయితే నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉన్నాను. ఓ పక్కనైతే సిగ్నల్స్, ఓ పక్కన ఫోను ఛార్జింగ్ అవి కూడా లేకపోయినవి. కరెక్ట్గా సెప్టెంబర్ 1 ఎర్లీ మార్నింగ్ అయితే మాత్రం ఇలా అయితే జరిగిందండి. అసలు మేమైతే ఎప్పుడు కూడా కనివిని ఎరగలేదండి బాబు. నేనైతే మాత్రం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఎప్పుడు కూడా ఇంత ఇదిగా నేను ఎప్పుడైతే చూడలేదు. ఆ వరద అంతలా వచ్చేస్తున్నప్పుడు అతని చుట్టూ కూడా అక్కడక్కడ తిరిగారు, కానీ సహాయకులు పడవ వేసుకొని బోట్ వేసుకొని ఇటు సైడ్ అయితే ఎవరు కూడా రాలేదండి. నైట్ అంతా కూడా మేము చాలా బిక్కుమనుకుంటూ అలా ఉన్నాము. ఓ పక్కన అయితే పాములు, ఓ పక్కన పందుకొక్కులు, ఇంకొకటి కాదండి. ఆ నైట్ అంతా కూడా కరెంటు అది ఏమీ లేకుండా అలాగా ఇంకా మెట్ల మీదేనండి. పైన అయితే ఇంకా మాకు ఇంకో ఫ్లోర్ అయితే లేదు, అది ఇన్విజిబుల్ హౌస్. అది ఇంకా మెట్ల మీదే అలా ఉన్నాం. పక్కనేమైతే వర్షం అండి. నిజంగా చాలా నరకం అయితే చూస్తామండి. చూస్తున్నారు కదా, చుట్టూ అయితే అంతలాగా మొత్తం పీకల లోతు వరకు వాటర్ అయితే అలా వచ్చింది. మరుసటి రోజు మరుసటి రోజు ఈవినింగ్ అంటే సెప్టెంబర్ 2 అప్పుడు బోటు వాళ్ళు కనిపిస్తే కొంచెం రిక్వెస్ట్ చేస్తే అది కూడా ఆడవాళ్ళని ఎక్కించుకుంటాం అన్నారు. పాపం పెద్దవాళ్ళు, ముసలివాళ్ళని, ఆడవాళ్ళని ఎక్కించుకుంటాం అన్నారు. మిగతా మగవాళ్ళని ఎవరిని కూడా ఎక్కించుకోమని అన్నారు. మొత్తం మీద అయితే బయటపడ్డామండి అక్కడి నుంచి. అసలు మేమైతే ఓ పక్కన పాపం ఆకలి పిల్లలు, కరెంట్ లేక అసలు ఈ సహకారం అయితే మాత్రం ఏమీ కూడా మాకైతే అందలేదండి. చూసారు కదా, ఇక్కడైతే ఇంకా వెళ్ళిపోతున్నారు చాలామంది కూడా. ఈ కట్టుబట్టలతో వెళ్ళిపోవడం అలా చేస్తున్నారండి. చూస్తున్నారు కదా, అక్కడి నుంచి మళ్ళీ ఫ్లైఓవర్ దగ్గరికి ఇక్కడ వరకు లోపల నుంచి కొంచెం ఎదురుకి అయితే బోటు మీద అయితే తీసుకొచ్చారండి. అక్కడి నుంచి సింగనగర్ ఫ్లైఓవర్ అంతా కూడా మేమైతే నడవవలసి వచ్చింది మళ్ళీని. అసలు ఏ వెహికల్ కూడా అయితే కూడా రానివ్వలేదు లోపలికి. 2 వీలర్స్ కూడా లోపలికి రావడానికి ఇంకా అక్కడ ఆపేశారు. లోపలికి రావడానికి అయితే లేదు. దగ్గరగా 2 కిలోమీటర్స్ నడిచిన తర్వాత అక్కడ అప్పుడు ఆటోస్ అవి వచ్చాయండి. ఇక్కడ చూసారా, భోజనాలు అవి పొట్లాలు అందిస్తున్నారు. అక్కడ తీసుకున్న వాళ్ళే తీసుకుంటున్నారు కానండి, పాపం లేని వాళ్ళకి అందట్లేదు. ఫ్లైఓవర్ దగ్గర మేమైతే నడిచొస్తున్న ప్లేసుల్లో అయితే మాత్రం పులిహోర ప్యాకెట్లు అవి మాత్రం అలా పడేస్తారండి. లోపలికి అయితే మాత్రం ఏమీ కూడా అందచేయలేదు. బయటకు వచ్చి తీసుకోమండమే తెప్పించండి. అక్కడక్కడ అలాగా ఆ నీటిలో విసిరేయడము. అసలు చివరికి తినడానికి కూడా ఏమీ మంచినీళ్ళు, వాటర్ తాగడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోయామండి మేమైతేనే. చాలా కష్టపడ్డామండి బాబు. మొత్తం మీద అయితే బయటపడ్డాము అక్కడి నుంచి అయితేనే. నేనైతే అసలు కనివిని ఎరగనండి, అంతలా వచ్చేసింది వరద. అసలు ఎవరు కూడా అనుకోలేదండి. చిటుకులో అయితే అదంతా కూడా ఫుల్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.